సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, దానం నాగేందర్ గారికి, బీర్లా ఎల్లయ్య గారికి, శామ్యుల్ గారికి, వెంకట్ గారికి, ఇతర శాసనమండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌడ సంఘ నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కదిలి వచ్చిన అనేక మంది బహుజన నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సర్దార్ సర్వాయ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని భారీ ఎత్తున ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆవిష్కరణ చేసుకున్నాం. సర్దార్ సర్వాయ పాపన్న గారు అనేక మందికి స్ఫూర్తిదాత. సామాన్యులు సైతం కలలు గంటే అత్యున్నత స్థానాలకు ఎదగవచ్చని ఆనాడే 17వ శతాబ్దంలో ఆయన పోరాటం ద్వారా మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇందా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి మరి అక్కడి నుంచి అనేక చిన్న చిన్న కోటలను కొల్లగొడుతూ గోల్కొండ కోటను కూడా సాధించి పాలన సాగించినటువంటి గొప్ప యోధుడు సర్వాయ పాపన్న గౌడ్ గారు. అనేక మంది బహుజనుల అందరినీ ఏకం చేసి సైన్యంగా ఏర్పాటు చేసుకొని వారి సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఈ మట్టి బానిసత్వాన్ని భరించదు, అణిచివేతని అసలే ఒప్పుకోదు. అటువంటి బానిసత్వాన్ని అణిచివేతని ఎదిరించి తిరిగి పోరాటం చేసి పెద్ద ఎత్తున మనందరికీ స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుంది అని చెప్పటానికే ఈరోజు ఈ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణని పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాల్ని మర్చిపోకుండా బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల కోసం అనేక మంది పేదవాళ్ళకి చేయి అందించి ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈనాటి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కేవలం 2-3 రోజుల క్రితమే ఇదే నెక్లెస్ రోడ్లో మనం విగ్రహాలని ఆవిష్కరణ చేసుకున్నాం కూడా. సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారి విగ్రహాల్ని మనం ఆవిష్కరణ చేసుకుని వారి స్ఫూర్తితో కూడా ఈ పాలన సాగిస్తున్నామని చెప్పాం. అట్లాగే ఈరోజు సర్వాయ పాపన్న గౌడ్ గారి ఆలోచనల ముందుకు తీసుకొని పోతూ ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు తల ఎత్తుకొని బతికే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎవరి దగ్గర దేహి అన బతకకుండా ఉండేటువంటి కార్యక్రమాలని తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగానే
ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన ఇందిరమ్మ ఇళ్ళని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఈరోజు రాష్ట్రం ప్రభుత్వ పాలన సాగిస్తాం. అదేవిధంగా పేద ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ బిడ్డల చదువు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వేసి వాళ్ళు చదువుకునే స్థాయిని పెంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం అనేటువంటి పంపిణీ కార్యక్రమం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సన్న బియ్యం తినుతూ ఆత్మగౌరవంతో బతికే ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. అంతేకాదు రేపు పొద్దున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ జీవిత బీమా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద పొరపాటున దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిని పడకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో జీవిత బీమాని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ మహానుభావుల స్ఫూర్తితోనే, అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కానీ, జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తి కానీ, లేకపోతే ఈరోజు మనం ఆవిష్కరణ చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తి కానీ, వీరందరి ఆలోచనలు ఈరోజు ప్రజాప్రభుత్వ పాలనలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు ఈ ప్రజానీకానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన కోసం పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోతే ఈ మహనీయుల ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు చూసుకొని పట్టుట్టి ఆలోచనలు అడుగుల్లో ముందుకు పడతాయి. కాబట్టి మనం అందరం కలిసి నడుద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇంత భారీగా కదిలి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.